నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో మనం ప్రస్తుతం ఉన్నాం సిపిఐ కార్యాలయంలో. ఈరోజు 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యాలయంలో కూడా వీళ్ళంతా కూడా సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మనతో పాటు ఉన్నారు సిపిఐ హైదరాబాద్ కార్యాలయం యొక్క సహాయక కార్యదర్శి స్టాలిన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. దాదాపుగా చాలా ఏళ్ళ నుంచి సిపిఐ కార్యకర్తలందరూ కూడా ఎటువంటి జర్నలిస్టులకు కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, కార్మికులకు కానీ, సింగరేణికి కానీ, లేకపోతే ఎవరికి ఏదైనా కానీ ముందుండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు కాంగ్రెస్తో పొత్తు మీద ఉన్నారు కాబట్టి మరి ఈ ముందున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు సపోర్ట్ ఇస్తుందంటారా? కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ అనేది దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నది. కాబట్టి దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడం కోసము ఇండియా కూటమి అనేది పనిచేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగి ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన కొనసాగించింది. కాబట్టి బీఆర్ఎస్ను ఓడించడం కోసంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తు కూడా ఫలించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. సిపిఐకి ఇచ్చినట్టు ఒక సీట్లో కూడా మేము గెలవడం జరిగింది. మాకు ఇప్పుడు నిన్న కొత్తగా ఇన్ఛార్జిగా తెలంగాణకు వచ్చినటువంటి దీప్ దాస్ మున్షి ఆమె కూడా ప్రకటించింది, పార్లమెంట్ ఎన్నికల వరకు మేము సిపిఐతో ఉంటామని చెప్పేసి ప్రకటించింది. ఇంకోటి దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాలు కావచ్చు, లేదంటే కార్మిక వ్యతిరేక విధానాలు కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విషయంలో మొన్న చూసిన పార్లమెంటు సభ్యులు దేశవ్యాప్తంగా పార్లమెంటుకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ వైఫల్యాల మీద, భద్రతా వైఫల్యాల మీద ప్రశ్నించినటువంటి పార్లమెంటు సభ్యులకు సమాధానం చెప్పకపోగా సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైతే పార్లమెంట్ మీద అటాక్ చేసిరో వాళ్ళు లోపలికి రావడానికి సహకరించినటువంటి బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హాపై ఇప్పటిదాకా ఇటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన పార్లమెంటు లోపల కూర్చుంటాడు, ప్రశ్నించినటువంటి సభ్యులందరూ కూడా పార్లమెంటు బయట ఉంటారు. దీన్ని బట్టి ఏంటంటే ఈ దేశంలో మోడీ ఒక రాచరిక వ్యవస్థను నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2024లో మళ్ళీ ఒకవేళ బీజేపీ గెలిచిందంటే ఖచ్చితంగా ఒక రాజకీయమైనటువంటి నిర్ణయాలు పెద్ద ఎత్తున మార్పులు రాబోతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనేది హత్యాగామించబడుతుంది. ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రశ్నించే హక్కులు కూడా లేకుండా చేసే ఒక దుర్మార్గమైనటువంటి నీతికి వాళ్ళు పాల్పడే పరిస్థితి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. దళితులపైన కావచ్చు, మైనారిటీలపైన కావచ్చు, మహిళలపైన కావచ్చు తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగాలను కూడా మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులు ప్రజల పక్షంగా ఉండాల్సినటువంటి, కాపాడాల్సినటువంటి ఆస్తులను ఇవాళ ఒక వ్యక్తికి, ఆదాని అనే ఒక వ్యక్తి 2014 దాకా ఈ చాలామందికి తెలియదు, కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కుబేర్ల లిస్టులో ఆయన ఇవాళ టాప్ 10 లిస్టులలో ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ అనేక త్యాగాలు చేసింది, అనేక సంస్థల నిర్మాణం చేసింది. అంటే రష్యా ప్రభుత్వం ఉన్నప్పుడు రష్యా సహకారంతో ఈ దేశంలో మరి హిరాకుడ్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, లేదంటే రూర్కీ లాంటి ప్రాజెక్టులు కావచ్చు, చాలా చోట్ల అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సహకారంతో ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మరి ప్రభుత్వ సంస్థలు నెలకొల్పడం కోసం ప్రయత్నం చేసింది. అనేక మంది కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం కూడా అనేక ఉద్యమాలు చేసింది. ఏఐటీసీ కూడా ఇప్పటికి కూడా పోరాటం చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇవాళ కార్మిక రంగంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కార్మికులు వాళ్ళ హక్కులను ఎవరైతే కాపాడుతారో వాళ్ళను గెలిపించుకునే ఒక అవకాశం ఉంది. కాబట్టి కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడే సంస్థగా, ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం సింగరేణి వ్యవస్థను నిర్వీర్యం చేసింది. కాబట్టి ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులను, సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోలో భాగంగా ఇవాళ ఏఐటీసీని గెలిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. అయితే మీరు ఇందాక అన్నట్టు ఏఐటీసీ, సిపిఐ ఇవి రెండు కూడా ఒకటే అంటారా? ఇప్పుడు అన్నీ అంటే ఒక పార్టీకి ప్రజా సంఘాలు ఉంటాయి. ప్రజా సంఘాలలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి మెంబర్షిప్ ఉండదు. కానీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు, నాయకత్వంలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీతో ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలుగానే అందరికీ తెలిసిన విషయం అది. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టున్నారు మోడీ ఒక నియంత పాలన అయితే చేస్తున్నారు అని అంటున్నారు. మరి 2024లో సిపిఐ పార్టీ తరఫు నుంచి మీరు అతన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్డీఏతర పక్షాలన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఏకం చేస్తూ ఇండియా అనే ఒక కూటమిని పెట్టడం జరిగింది. ఈ కూటమి పెట్టిన తర్వాత రాజకీయంగా పెద్ద మార్పులు రావడం జరిగింది. ఇండియా కూటమి అనే ఒక పేరుతోనే ఇవాళ బీజేపీ భయపడే పరిస్థితి ఉన్నది. మళ్ళీ దాని ఇండియాను భారత్గా మేము చేంజ్ చేస్తున్నాం. కాన్స్టిట్యూషన్లే ఉన్నది ఇండియా, ఇట్ ఇస్ ఎ భారత్ అని. కానీ ఇవాళ ఎదుర్కొనే పరిస్థితి వాళ్ళు లేరు. కాబట్టి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ కూటమి సరి అయినది కాదు, లేదంటే అవినీతికి సపోర్ట్ చేసే రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇప్పటిదాకా ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత
ఏ సామాన్య ప్రజలకు న్యాయం జరిగిందనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఇవాళ ఇండియా కూటమి నుంచి సెమినార్లు జరుగుతున్నాయి, సదస్సులు జరుగుతున్నాయి. భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని కానీ ప్రజాస్వామ్య వ్యవస్థను కానీ మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకవేళ బీజేపీ వచ్చిందంటే ధరలు పెరగడమే కాదు, తర్వాత ప్రభుత్వ రంగము పూర్తిగా ప్రైవేటీకరణ జరుగుతుంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు ప్రతి సంవత్సరానికి నరేంద్ర మోడీ. మరి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, మరి అనాలోచిత నిర్ణయాల వల్ల జీఎస్టీ తీసుకురావడం వల్ల అనేక చిన్న చిన్న కంపెనీలు మూతపడ్డాయి. లక్షలాది మంది ఈ ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఎక్కడికక్కడ ప్రజలందరం కూడా చైతన్యం చేసే కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టినాము. మొన్న కూడా 22వ తారీఖున దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కలిసి మరి పార్లమెంట్లో సభ్యులను సస్పెన్షన్ మీద వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లోపు సమాయత్తం కావడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున మరి ప్రోగ్రాంలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ 4 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ, తర్వాత మిగతా వామపక్ష పార్టీలు, డెమోక్రటిక్ పార్టీలు, అన్ని పార్టీలు కలిసి బీజేపీని తక్షణమే ఓడించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం కోసము, ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వ్యవస్థను, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ద్వారా మాత్రమే ప్రజలకు హక్కులు సిద్ధించబడతాయి. లేదంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, మేధావులను తీసుకుపోయి జైల్లో బంధిస్తూ ఉన్నారు, మరి ప్రశ్నించిన వాళ్ళందరిపైన ఊపా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్లమెంటు లోపల కూడా ప్రశ్నించినటువంటి సభ్యులందరినీ కూడా సస్పెన్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కొనసాగాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక తాటికి వచ్చి మరి బీజేపీని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. అండి, థ్యాంక్ యూ. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ నియంత్రణ పాలన అయితే అరికట్టడానికి, బీజేపీ నుంచి విముక్తి కలిగించడానికి భారతదేశానికి సిపిఐ పార్టీ ముందుంటుంది. అదేవిధంగా ఈ సెక్యులరిజం, అదేవిధంగా సిపిఐ వాళ్ళు చేస్తున్నటువంటి ఏ పోరాటం అయితే ఉందో ఇదంతటి కూడా మేము ఖచ్చితంగా ఇంకా ముందుకి తీసుకువెళ్ళడానికి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హెల్ప్ కూడా తీసుకొని ముందుకి వెళ్ళబోతున్నాం అంటూ స్టాలిన్ గారు చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ సార్.